డిజిటల్ అరెస్టుల మీద ప్రభుత్వం చాలా అవగాహన కలిగిస్తున్నా ఇంకా అమాయకంగా చాలా మంది డిజిటల్ అరెస్ట్కు బలైపోతున్నారు. రీసెంట్గా బెంగళూరు చెందిన ఒక లెక్చరర్ తనకు ఒక కొరియర్ వచ్చిందని, ఆ కొరియర్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని, తన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా ఆ కొరియర్తో ముడిపడి ఉన్నాయని చెప్పి ఆవిడకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఆవిడ దాన్ని నమ్మేసింది. వెంటనే ఆ కాల్ తర్వాత ముంబై పోలీస్ స్టేషన్ అని చెప్పి కాల్ వచ్చింది. అది కూడా నమ్మేసింది. ఆవిడకన్న ఆస్తులు, ఫ్లాట్లు, ప్లాట్లు అన్నీ దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది ఆ భయంతో. అంతేకాదు తన కొడుకు, తన దగ్గర 10 సంవత్సరాల కొడుకున్నాడు. తన కొడుకును ఏదైనా చేస్తారన్న భయంతో ఆవిడ ఎవరికీ చెప్పకుండా చాలా నెలల పాటు ఇది దాచిపెట్టింది. చివరికి అదంతా మోసం అని తెలిసేసరికి బాధపడుతూ పోలీసులను ఆశ్రయించింది. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. అంతేకాదు ఆస్తులు అమ్మేస్తున్నారు, ఉన్న డబ్బులని చూపించేస్తున్నారు. వాళ్ళు అడగగానే భయపడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళ వివరాలు, వాళ్ళ ఆస్తుల వివరాలు ఒకటా రెండా ఈవిడైతే అన్నీ చెప్పేసింది అనమాట. ఆల్మోస్ట్ అంతా పోగొట్టుకుని 2 కోట్ల రూపాయల తర్వాత చివరికి పోలీసుల్ని ఆశ్రయించింది.